అండి మేరోలాకి స్వాగతం. ఇవాళ మనం పాత తరం గోంగూర వంట చేసుకుందామండి. గోంగూర ఎండు రొయ్యలు పాత తరం వాళ్ళు ఎట్లా చేసేవారో చెప్తాను మీకు. నేను ఊరికనే కొంచెం పోసానండి, ఎక్కువ కాదు, ఊరికనే. అంటే ఇప్పటి వాళ్ళు కొంచెం నూనె లేకుండా అవ్వదు కదా, అందుకని ఇదిగోండి ఊరికనే ఒక స్పూన్ వేసాను చూసారా. ఇప్పుడు మనం ఒక స్పూన్కి ఇదిగోండి నేను 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలను, ఒక 6 పచ్చిమిరపకాయలు కోసుకున్నాను అనమాట. వేడవ్వక్కర్లేదండి, వేసేసుకుంటున్నాను. వేడవ్వక్కర్లేదు. పచ్చిమిరకాయలు వేసాను కదా, అదేమీ వేగక్కర్లేదండి. పాత తరం వాళ్ళు ఇట్లాగే చేసేవారు మా అమ్మమ్మ వాళ్ళు. ఇదిగోండి ఇది ఇందులో వేసేసుకోవాలి మొత్తం. గోంగూర ఇలాగ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది కానండి, మగ్గేటప్పటికి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. వర్షాకాలం ఇలా చేసుకుని తింటే అసలు నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ముద్ద. ఇప్పుడు ఇందులో మనం వేసుకున్నాం కదా, ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి, పులుపు కదా గోంగూర, ఉప్పు ఎక్కువే పడుతుంది అనమాట. కారం ఉప్పు కూడా ఎక్కువ పడుతాయండి. మనం పసుపు కూడా కారం కూడా వేసేసుకోవాలండి. ఉప్పు వేసాను కదా, ఇదిగోండి కారం నాకు 3 స్పూన్లు ఉంటుందండి, అది 3 వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇదిగోండి పసుపు. ఇప్పుడు నీళ్లు కూడా మనం ఎక్కువ పోయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూరలో నీళ్ళు వస్తాయి కదా, అందుకని ఎక్కువ పోయక్కర్లేదు. చూసారు కదా, నేను అడుగున ఒకే ఒక స్పూన్ వేసానండి నూనె. అడుగున ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకున్నాను. ఇదిగోండి దానిపైన ఇప్పుడు నేను చేసే కూర అండి గోంగూర ఎండు రొయ్యలు. గోంగూర ఎండు రొయ్యలు పాత తరం అప్పుడు ఎట్లా వండుతారో అది కూడా మీకు చెప్దామని చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా వేసేసుకుంటాం కదా. నీళ్ళు కూడా కొంచెం నేను పోసాను, ఎందుకంటే మనకి గోంగూరకి నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఇదిగోండి నేను మూత పెట్టేశాను. మూత పెట్టేసి కొంచెం హైలో పెట్టుకున్నానండి. ఇదిగోండి గోంగూర ఉడికేటప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. అన్నీ కలగలిపి పెట్టేశాం కదా, మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసానండి. ఊరికి ఒక్క స్పూన్కి నూనె వేసాను అనమాట. ఉడుకుతూ ఉంటుందండి, చూసారుగా ఎట్లా ఉడుకుతుందో. నేను 1 గ్లాసు నీళ్లు పోసుకున్నాను అనమాట. అంటే గోంగూరలో కూడా నీరు ఊరద్దండి, అయినా కూడా మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుంటే కొంచెం ఏమైనా పచ్చివాసనలాగా ఉంటే అది కూడా రాదనమాట. అందుకని మీకు మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూపిస్తాను ఏంటన్నది. పెద్ద తరం వాళ్ళు ఇట్లాగే చేసేవారండి, పాత తరం వాళ్ళు అనమాట. ఇలా ఉడకబెట్టుకుని చేసుకుంటే వాతం ఉండదు అనేవారనమాట. మా చిన్నప్పుడైతే ముందుగా గోంగూరను ఉడకబెట్టేసండి, ఆ నీళ్లు వంచేసి అప్పుడు ఇలా చేసుకునేవారు. కానీ అలా వంచేస్తే ఉప్పు అంత పులుపు కూడా పోద్దండి, ఐరన్ ఉండదు కదా. ఇంకా అందుకనే నేను విటమిన్లన్నీ పోతాయని ఉద్దేశంతో మామూలుగానే చేసేస్తున్నాను అనమాట. ఇలా కూడా చేసుకుంటారండి పాత తరం వాళ్ళు, ఎందుకంటే వాతాలు అవి ఉండవు కదా. నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకుంటే వాతం అది ఉండదండి. తర్వాత తాలింపు వేస్తారండి, పప్పు ఎలా తాలింపు వేస్తారో అట్లా తాలింపు వేస్తారనమాట. మీకు అది కూడా చూపిస్తాను నేను. కీళ్ళ వాతం ఉన్నవాళ్ళు, కాస్త కాళ్ళు అవుతున్నాయి, మేము గోంగూర తింటే పడదన్న వాళ్ళు ఉడకబెట్టుకునండి, వార్చుకుని అప్పుడు మీరు ఇలా తాలింపు వేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చండి. కానీ ఎక్కువ శాతం కూడా ఇట్లాగే ఇప్పుడు నేను ఎలా చేశానో అదే పద్ధతిలో చేసేవారండి మా చిన్నప్పుడు, మా అమ్మమ్మ వాళ్ళు అనమాట. ఎక్కువ నూనె పట్టదండి, ఆరోగ్యం కూడా అందుకని అలా చేసేవారండి. కానీ దీని టేస్ట్ అండి అసలు దేనికి రాదండి, అంత బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు ఉడుకుతూ ఉంటేనే
ఆ కూరకి మంచి వాసన వస్తూ ఉంటుందండి. అసలు తినేయాలి అన్నంత వాసన వస్తూ ఉంటుంది అనమాట. తాలింపు వేయకముందే అంత బాగుంటుంది. మీకు నేను తాలింపు వేసేది కూడా చూపిస్తాను. ఉడుకుతూ ఉంటుందండి. చూసారండి, ఇది చక్కగా మగ్గిపోయి మొత్తం కలిసిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 5 నిమిషాలు ఉంచేసండి. పప్పు రుబ్బుకున్నట్టుగా మనం దీంతో రుబ్బుకుందాం. ఇదిగోండి, పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తు, లేకపోతే దీంతో మీరు చాలా బాగుంటుందండి. మీరు ఇందులో కైమా కూడా ఫ్రైలా చేసుకుని వేసుకోవచ్చు, చికెన్ ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. తాలింపు వేసుకోవడమేనండి, అంతే, ఏం కాదు. ఒట్టిది కూడా తినేయచ్చండి. ఒట్టితే మీరు తాలింపు వేసుకునండి తినేయచ్చు. ఇలా చేసేసుకునండి. తాలింపు వేసేసుకున్నారు అనుకోండి, ఎండ్రాయిలో ఉండాలని ఏమీ లేదండి. ఒట్టిది కూడా మీరు తాలింపు వేసుకుని చూసారా ఎట్లా అయిపోయిందండి, బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. మరి చిక్కగా ఉన్నా కూడా మనకి కలుపుకోవటానికి వీలు కావాలి కదా, అందుకనే నేను ఇలా తీసేస్తున్నాను అనమాట. ఉడికిపోయింది చూస్తారా. ఇదిగో నేను ఒక గిన్నెలో తీసేస్తాను. ఇప్పుడు నేను తాలింపు వేస్తానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి అంత పప్పు ఎలా వేసుకుంటారండి, అంతా పప్పులాగానే. మీకు నూనె ఎంత కావాలో అంత వేసుకోండి. నేను కొంచెం ఎక్కువే పోస్తున్నాను, బాగుంటుంది కదా. నూనె కాగాలండి. ఇదిగోండి, నేను తాలింపుకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అండి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు నేను 5 వేసానండి తాలింపుకి అనమాట. ఇవి చాలా బాగుంటుందండి కూర, ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మనం ఉడకబెట్టుకుని పచ్చిశనగపప్పు కూడా కలిపేసుకోవచ్చు. అందులో ఇలా ఉడకబెట్టుకుంటే అండి ఇందులో మనం ఎన్ని రకాలైనా కలుపుకోవచ్చండి. పచ్చిశనగపప్పు కలుపుకోవచ్చు, చికెను, మటను, కైమా కానీ, పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు ఏ అయినా మనం వేపుకొని అందులో వేసేసుకోవడం అనమాట. చాలా ఈజీగా అయిపోద్దండి వంట కూడా. వెల్లుల్లిపాయలు వేగుతున్నాయండి చక్కగా. తోట అంటే గోంగూర కదండి, వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అవి మంచి వాసన వస్తున్నప్పుడే మొత్తం ఇవన్నీ వేసేసుకోండి. అవి వేగుతూ ఉంటాయండి. అవి వేగుతూ ఉన్నప్పుడే నేను ఇవ్వండి ఎండ్రాయిలు కూడా నేను వేసేసుకుంటున్నా. ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా తప్పకుండా ఉంటారనుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసేసానండి. అట్లా వాసనకి ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. మా పాప అయితే ఇంకా బాగా తాలింపు వేస్తుంది. తను వీడియో తీయమన్నానని నేను వేస్తున్నాను. చెప్పక్కర్లేదు అనమాట, తాలింపులో చాలా బెత్తావిడి.
వేగిపోయినాయండి. ఇంకా చక్కగా వేగినాయి చూసారా, అది అన్నీ వేగినాయి కదా. ఇప్పుడు మనం దాంట్లో పోసేసుకుంటామేనండి. చూసారండి, అయిపోయిందండి. నాకు చాలా ఇష్టం అండి, ఇలాగా చాలా బాగుంటుంది కూడాను, అందుకే మీకు చూపిస్తున్నాను. ఈ టేస్ట్లన్నీ మనకు తెలియాలి కదా, ఒకప్పుడు పాతతరం టేస్ట్లన్నీ కూడా మనం రుచి చూడాలి కదా. అయిపోయిందండి. ఇప్పుడు మీకు రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. చూసారా, వేడివేడిగా వేడివేడి అన్నాలు అండి. వర్షం పడుతుంది బయట, వేడివేడి అన్నాలోకి చూస్తూ ఉంటేనే ఆకలిస్తుంది నాకు, నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎందుకో ఇవాళ గోంగూర వండి మీకు నేను తింటూ వీడియో తీయాలనిపించింది. ఇంకా దీంట్లో నంజేం అక్కర్లేదండి, చాలు. అంత కావాలంటే ఎనిమిరపకాయ ఒకటి వేసుకుంటాను ఉండండి, ఎనిమిరపకాయ కూడా నంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఆహా, చాలా బాగుంది, పుల్ల పుల్లగా తీయగా పుల్ల పుల్లగా కమ్మకంగా చాలా బాగుంటుంది. పుట్టాలని తినేయచ్చు అన్నమాట. ఇంకేం అక్కర్లేదు, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. దీంట్లోనే మంచి గోంగూర, పుల్ల గోంగూర ఉంటుందండి, అది కూడా మీరు చూసుకుని తెచ్చుకోండి. ఏ గోంగూర అయినా కూడా ఇలా వండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి రొయ్య, చూసారా చక్క నూనె వేయకండి, ఎంత బాగుందో, చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసుకోవడం టెన్ పెట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మా మనవరాలు వచ్చాక తనతో కూడా వీడియోస్ చేస్తానండి, తింటూ ఉంటాను, మీరు కూడా చేసుకోండి.